నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే కార్తీక మాసం మొదటి సోమవారం నేను పూజా విధానం ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం 4:30కి అయితే నిద్ర లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను. ముందుగా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఆ తర్వాత తులసి కోటను అయితే శుభ్రం చేసుకొని ఈ విధంగా పసుపు అయితే రాసుకున్నాను అనమాట. రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను. చాలా వరకు అయితే తులసి కోటని స్నానం చేయకుండా తాకకూడదు అంటారనమాట. సో అందుకని కొంచెం లేట్ అయినా సరే స్నానం చేసిన తర్వాతనే తులసి కోటను అయితే శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇలా గుమ్మాలకి పసుపు రాయడం వల్ల ముఖ్యంగా పసుపు యాంటీబయోటిక్ కదండి. గుమ్మాలకి తొందరగా చెదలు అయ్యి పట్టవన్నమాట. అలాగే గుమ్మాలు అయితే లక్ష్మీదేవితో సమానం అని పోలుస్తూ ఉంటారు కదండి. అలాగే బయట నుంచి ఎవరు వచ్చినా సరే గుమ్మాల పైన అయితే కాలైతే పెట్టనివ్వరు కదండి. అలాగే లక్ష్మీదేవి గుమ్మంలోనే కొలువై ఉంటుందని ఒక నమ్మకం అయితే ఉంది కదండి. అలాగే ముందు రోజు నైటే ఇంటిని మొత్తం శుభ్రం చేసి పెట్టుకుంటాను. అలాగైతేనే ఉదయం కొంచెం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలుగుతాను అనమాట. అలాగే కార్తీక మాసం అంటేనే సూర్యోదయం లోపే పూజ చేసుకోవడం వల్ల ఇంటికి చాలా మంచిదండి. అందుకని ఉదయం 6 లోపల దీపారాధన చేసుకోవడానికైతే నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తానన్నమాట. అలాగే ఇంటి ముందు ఈ ముగ్గు పిండితో అయితే ముగ్గు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అలానే టైల్స్ పైన ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల అస్సలు ఉండదన్నమాట. కొద్దిసేపు అయితే ఉంటుంది. ఆ తర్వాత గాలికి అయితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు ఉండదు. ఆల్మోస్ట్ చాక్ పీస్ అయితేనే బెటర్ అనమాట. కాకపోతే నాకు ముగ్గు పిండితో వేసుకోవడం అనేది చాలా ఇష్టము. ముందుగా పూజ చేసే ముందు అయితే నేను కాళ్ళకైతే ఈ విధంగా పసుపు అయితే రాసుకుంటాను. అలాగే గుడికి వెళ్ళే ముందు కానీ ఏమైనా పేరంటానికి వెళ్ళే ముందు కానీ ఇలా పసుపు రాసుకొని వెళ్ళడం వల్ల మనకి చాలా మంచిదన్నమాట. అలాగే పూజ గదిని అయితే ఈ విధంగా శుభ్రం చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. ముందుగా తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో అయితే నేను ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందుగా తులసి కోటను అయితే దీపారాధన చేసుకోవాలన్నమాట. ఆ తర్వాతనే ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి. కార్తీక మాసం మొదటి సోమవారం నా పూజా విధానం ఈ విధంగా చేసుకున్నాను. ఉదయం 6 లోపల అయితే పూజ అయితే చేసుకున్నాను. అయినా సరే కొంచెం చీకటిగా అయితే కనిపిస్తోంది. వర్షం వల్ల కొంచెం మబ్బుగా అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయితే నా పూజ అయితే కొంచెం ప్రశాంతంగా అయితే జరిగిందనమాట. ఈలోగా అయితే మా పాప అయితే లేచేసిందనమాట. అది లేచేలోపే నేను నా పూజ అయితే కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. తర్వాత కొంచెం కష్టం అవుతుందనేసి తను లేవకముందే నేను ఈ విధంగా రోజు పూజ అయితే చేసుకుంటాను. సో ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.